ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్థానికి బీజేపీ కేంద్ర పెద్దలకు తాకట్టు పెట్టారు. కేంద్రం సహాయ సహకారాలతో ఏపీలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన సాగించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు. అధికారం చేపట్టిన కొద్ది రోజులలోనే ప్రజల పన్నులతో కట్టిన ప్రజావేదికను కూల్చివేసి నేటికి ఆ శిథిలాలను తొలగించకుండా విధ్వంసకర పాలనకు ఆనవాలుగా మిగిల్చారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ పేరుతో అన్ని ప్రాంతాలలో ప్రగతిని విధ్వంసం చేశారు. అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలతో విధ్వంసం చేశారు. మనిషికి గుండె ఎంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరమన్న విషయాన్ని మెడ మీద బుర్ర ఉన్న వ్యక్తి ఎవరైనా చెబుతారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 ఏళ్లు విధ్వంసకర పాలన చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. గత ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో 80% నిర్మాణాలు పూర్తయిన భవనాలను శిథిలావస్థకు తీసుకొచ్చి విధ్వంసకర పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలన చిరునామాగా మారింది. పూరి గుడిసెలు, మురికివాడలో నివసించే పేదలు కూడా ధనికుల మాదిరిగా అపార్ట్మెంట్లలో నివసించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు నిర్మించిన టిడ్కో ఇళ్లను కరోనా క్వారంటైన్ సెంటర్లుగా మార్చి విధ్వంసం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 78% పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో 1% నిర్మాణం కూడా జరపకుండా పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాణవాయు లాంటిది. 25 ఎంపీ సీట్లిస్తే కేంద్రం మెడలుంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికలలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కొరకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 24 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితుల అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసకర పరిస్థితులను ప్రతిపక్ష పార్టీలు చెబుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు చెబుతున్న విషయాలకు బలం చేకూర్చేలా నేడు వైసీపీ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి బయటకొచ్చి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా మైకు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి ప్రజలకు అధికార యంత్రాంగంపై ఉన్న నమ్మకాలను కూడా వమ్ము చేశారు. ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ముందుకొచ్చే పాలనా వ్యవస్థ, చట్టం, న్యాయం, అధికారిక వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారు. వ్యవస్థలను ఉపయోగించుకుంటూ రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన ముఖ్యమంత్రులలో జగన్మోహన్ రెడ్డి అగ్రస్థానం సాధించారని చెప్పవచ్చు. ప్రభుత్వాన్ని నడిపే పాలకులు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. మద్యం తయారీ కంపెనీల నుండి ఇసుక, మెటల్, మట్టి, గ్రానైట్ అమ్మకాల వరకు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలే చేశారు. సుదీర్ఘ కాలంగా ఆయా రంగాలపై ఆధారపడి పనిచేస్తున్న అనేక వర్గాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో రోడ్ల పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన వారు భవిష్యత్తులో ప్రభుత్వాలను నమ్మని స్థితికి చేరుతారు అనడంలో సందేహం లేదు. ప్రభుత్వంలో చెప్పిన పని చేయలేదు, చేసిన పని చెప్పకుండా 5 ఏళ్ల పాలన మొత్తం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి విధ్వంసానికి పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి మరికొంతకాలం కానీ ప్రభుత్వంలో కొనసాగితే ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆనవాలు కూడా కనపడని స్థితి వస్తుందని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. త్వరలో జరిగే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు.